ఏంటమ్మా ఇంట్లో కూడా అన్నం పెట్టకుండా వచ్చిన ప్రతి పాస్టర్కి అన్నం పెడతావు, కానుకిచ్చి పంపిస్తావు, సంపాదించిందంతా పోతుంది, వండిందంతా వాళ్ళకి పెడుతున్నావు, నీ పద్ధతి ఏమి నచ్చలేదమ్మా అన్నాడు పెద్ద కుమారుడు. లేదు నాన్న, నేనేమి నష్టం చేయట్లేదు, మీ కొరకు నేను దాస్తున్నాను అందంట వాళ్ళ ఆవిడ అమ్మ. ఏం దాయటం ఏమో అనుకున్నాడు. కొంతకాలం పోయిన తర్వాత తల్లి చనిపోయిందండి. కుటుంబ భారం అంతా పెద్ద కుమారుని మీద పడింది. అప్పటికే తండ్రి లేడు. తన తమ్ముళ్ళని చూసుకుంటూ కష్టపడుతూ చదివింది 8వ తరగతి, ఇక అందరితో ఆపేశాడు. కష్టపడుతూ ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాడు. ఆ మొదట్లో ఒక చిన్న ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి, ఏమండి నాకు పని ఇప్పించరు, నేను చాలా కష్టాల్లో ఉన్నాను అంటే, నువ్వా పిల్లోడివి, నువ్వేం చేస్తావు పని, పో పని లేదు గిల్లేదు, పోయి చదువుకో అన్నారంట. సరేలే అని తలదించుకొని వెళ్ళిపోయాడు. ఎవరో పరిచయం అయ్యారు. ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? అరబ్ కంట్రీస్కి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి చదువుకుంది 8వ తరగతే కానండి, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టే దాంట్లో ఒక శ్రామికునిగా లేబర్ వర్క్ చేస్తున్నాడు. లేబర్ వర్క్ చేస్తూ మేస్త్రి అయ్యాడు. ఇక ఆయనకి ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే, ఒక ఇంజనీర్కి ఉన్నటువంటి నాలెడ్జ్ వచ్చేసింది. పెద్ద పెద్ద కట్టడాలు కదా కట్టేది, ఒక ఇంజనీర్కి ఎలాంటి నాలెడ్జ్ వస్తుందో అలాంటి నాలెడ్జ్ వచ్చేసింది. పెద్ద కట్టడాలు కట్టిస్తున్నారు అక్కడ అరబ్బులు. వేరే దేశాల నుంచి కూడా విదేశీయుల ఇంజనీరింగ్ని వాడుకోవడానికి ఇంజనీర్స్ని పిలిపిస్తారు. ఎంత హంగు ఆర్భాటాలతో కడుతున్న ఆ భవనం ఎందుకనో బాగోలేదని ఆ యజమానికి అనిపించింది. ఎక్కడో తేడా వస్తుంది, వీళ్ళంత చదువుకున్నారు, వీళ్ళకి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని అనుకుంటున్నాడు. మదన పడుతున్నాడు. ఏంటి సార్ అలా ఉన్నారు అన్నాడు. ఈయన కుర్రోడు, ఏమి లేదు, ఇంజనీర్స్ బాగా చేస్తారని ఎక్కడో నుంచి తీసుకొచ్చాను, ఈ బిల్డింగ్ ఏమో నాకు నచ్చట్లేదు వీళ్ళు కట్టే విధానం, మీరేమనుకోకపోతే నాకు అప్పగిస్తే ఈ బిల్డింగ్ని నేను కట్టి పెడతాను. నువ్వా? పెద్ద పెద్ద ఇంజనీర్ వాళ్ళే అట్లా నీ వల్లే అవుతుందయా అన్నాడు. ఒక్కసారి నమ్మండి సార్, అప్పగించండి. సరేలే, ఇంతవరకు వచ్చింది, నష్టపోయింది ఏదో నష్టపోయాం, తనకు అప్పగిద్దాం అంటున్నాడు కదా అని చెప్పేసి ఆ ఇంజనీర్స్కి ఎంత ఇవ్వాలో అంత డబ్బు ఇచ్చేసి పంపించేశాడు. ఇప్పుడు 8వ తరగతి చదువుతున్న ఒక వ్యక్తి ఇక ఆ బాధ్యతలు తీసుకున్నాడండి. కట్టడం ప్రారంభిస్తూ ఉంటే తనకు ఒక మార్పు అర్థమైంది యజమానునికి. చివరికి ఏమైపోయిందంటే కట్టడం కంప్లీట్ అయిపోయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇంజనీర్స్ కట్టాలనుకున్నటువంటి ప్లాన్ కంటే కూడా 8వ తరగతి చదువుకున్నటువంటి ఆ వ్యక్తి అంతకంటే అత్యద్భుతంగా కట్టి చూపించాడు. అంతటితో అయిపోలేదండి. ఇక అక్కడ తన స్థాయి మారిపోయింది. కట్టించే స్థానంలో నుండి ఒక ఇంజనీర్ లెవెల్లోకి వెళ్ళిపోయాడు. చదువుకోని ఇంజనీర్, చదువులేని ఇంజనీర్. పెద్ద పెద్ద కట్టడాలు కట్టడానికి కాంట్రాక్టర్ అయిపోయాడు. ఇప్పుడు తనే ప్లాన్ ఇస్తాడు, తనే దగ్గరుండి కట్టిస్తాడు, చక్కగా నాణ్యమైన వర్క్ చేయిస్తాడు. అతన్ని నమ్మితే డబ్బులు ఎక్కడ మనం నష్టపోము. ఒకవేళ మిగిలిన డబ్బులు మనకు తిరిగి ఇచ్చేస్తాడు. ఇతడు నమ్మకమైన వ్యక్తి, ఇతడు ఒక క్రైస్తవుడు, చక్కటి జ్ఞానం కలిగిన వాడని అతనికి బిల్డర్ అయిపోయాడు. తర్వాత బిల్డర్ సంపాదించి ఏనాటికైనా నా తల్లి దేశానికి రావాలి, స్వదేశానికి రావాలి కదా అని తిరిగి భారతదేశానికి వచ్చినప్పుడు ఆ నోట ఈ నోట తనకు వినబడిన వార్త, ఒక ఫ్యాక్టరీ టులెట్ బోర్డు పెట్టబడింది, అంటే ఇది అమ్మబడును. ఏది ఆ బోర్డు పెట్టబడిన ఫ్యాక్టరీ తెలుసా? ఏ ఫ్యాక్టరీలో అయితే తనకు ఉద్యోగం ఇవ్వనన్నారో, పని ఇవ్వనన్నారో ఆ ఫ్యాక్టరీ టులెట్ బోర్డు పెట్టారు. అంటే ఇది అమ్మబడును, నష్టాల్లో ఉంది, ఎవరైనా తీసుకోండి అని బోర్డు పెట్టారు. ఎవరైతే ఉద్యోగం ఇవ్వనన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఈ ఫ్యాక్టరీ నేను కొంటానన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ఫ్యాక్టరీ నేను కొంటాను అన్నాడు, కొనేశాడు. ఎవరైతే ఉద్యోగం ఇవ్వలేదో వాళ్ళ చేత రిబ్బన్ కట్ చేయించాడు. 2-3 నెలలు తిరగకుండానే
నష్టాల బాటలో వెళ్ళిపోతున్నటువంటి ఆ ఫ్యాక్టరీ తిరిగి లాభాలు పుంజుకోవడం ప్రారంభించింది. ప్రజలందరికీ అర్థం కాల, అమ్ముడు పోయే పరిస్థితికి వచ్చింది. ఇది ఎలా నిలబడింది, ఎలా నెగ్గుకు రాగలిగాడు, ఈ దీవెనకు కారణం ఏంటి? ఆయన చెప్పిన మాట, ఒకప్పుడు మా అమ్మ దాచిపెడుతుంది అంటే ఏం దాచిపెడుతుంది అనుకున్నాను, మా కొరకు దీవెనలు దాచి ఆమె చనిపోయింది. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు నీకు తోడై ఉంటే నువ్వు చనిపోయినా ఆ కృప నీ పిల్లలకు తోడై ఉంటది. స్తోత్రం. నువ్వు చనిపోయినా నీ జీవితం తర్వాత కూడా దేవుని తోడంటే సాధారణమైనది కాదండి. ఆయన తోడుంటే ఎవడు మనకి ఎన్ని వ్యతిరేకమైన వ్యూహాలు పన్నినా, ఎవడు మనల్ని ఏది చేయాలనుకున్నా, నాశనం చేయాలనుకున్నా, తొక్కేయాలనుకున్నా, హెచ్చించువాడు ఘనపరచువాడు ఆయనే. తూర్పు నుంచి అయినను పడమర నుంచి అయినను ఘనత కలగదు గాని మన కొమ్ములు ఎత్తువాడు ఆయనే. స్తోత్రం చెప్పండి. నీ కొమ్ములు రావాలంటే ఎవరు ఇవ్వాలి? మనకి రావు, వాళ్ళు వీళ్ళు ఎవరో. దేవుడి అధికారం అనబడిన కొమ్ములు ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి యోసేపుకు దేవుని తోడై ఉండడం బట్టి అతడు అన్ని విషయాలలో దీవించబడ్డాడు. అప్పగించబడిన ప్రతిదీ నమ్మకంగా పనిచేసుకుంటూ వచ్చాడు, దీవించబడ్డాడు, ఇతరులకు దీవెన కారణంగా ఉన్నాడు. 40వ అధ్యాయంలో మనం చూస్తే అతడు అప్పగించబడిన వరముల విషయంలో కూడా నమ్మకస్తుడు. వరము నిజంగా దేవుడు ఒక వ్యక్తిని కనుక దీవిస్తే ఎలా దీవిస్తాడంటే ఆశ్చర్యం. జైలు అధికారి కూడా తన బాధ్యతలన్నీ కూడా ఎవరికి అప్పచెప్పాడు? ఇప్పుడు ఏమండి, దొంగకి ఎవరైనా ఆ బాధ్యతలు అప్పచెప్తారా? ఒక ఇంటినే ద్రోహం చేసి వచ్చిన వ్యక్తికి బాధ్యతలు అప్పచెప్తారా? వీడు పోతిఫర్ ఇంట్లో వాళ్ళ ఆవిడ్ని బలవంతం చేసినాడు కదా అనలేదంట ఎవరో. ఆ జైలు అధికారి బాధ్యతలన్నీ, అక్కడున్న ఖైదీల బాధ్యతలన్నీ చూసుకునేటువంటి బాధ్యతలు అప్పచెప్పేసి తను ఏ విచారణ చేయకుండా నిమ్మళంగా గుండె మీద చేతులు వేసుకుని పడుకున్నాడట. దేవుడు నీకు తోడై ఉంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటే చెరలో కూడా దీవిస్తాడు. కరువులోనైనా ఇస్సాకు ఎప్పుడు దీవించబడ్డాడండి? అందరు పంటలు నష్టపోయినాయి, అందరూ కరువుతో బిక్కుబిక్కుపడ్డా ఉన్నారు. ఇస్సాకు మాత్రం కరువు కాలంలో కూడా 100 ఫలమును పొందాడు. స్తోత్రం. దేవుడు నిన్ను దీవించాలనుకుంటే కరువులో కూడా దీవిస్తాడు. హల్లెలూయా. కరువులో కూడా దీవిస్తాడు, కఠినమైన పరిస్థితుల్లో కూడా దీవిస్తాడు, ఆదరణ లేని సమయాల్లో కూడా దీవిస్తాడు, నిరీక్షణకు ఆధారం లేని సమయాల్లో కూడా దీవిస్తాడు. ఆయన ఎప్పుడు నిన్ను దీవించాలనుకుంటాడు తెలుసా? నువ్వు నమ్మకంగా ఉంటే. ఏమై ఉంటే? నమ్మకంగా ఉంటే. ఎందుకు నేను దీవించబట్టలేదని గుండెలు బాదుకోవడం మానేసి, ఎక్కడైనా నీకు అప్పగించబడిన బాధ్యతలో అపనమ్మకంగా ఉన్నావేమో చూడు. స్త్రీగా ఒక గృహిణి చేయవలసిన బాధ్యతలు మర్చిపోయావా? పురుషునిగా ఒక కుటుంబ యజమానుడు చేయవలసిన బాధ్యతలు అపనమ్మకస్తునిగా ఉన్నావా? నీకు అప్పగించబడిన బాధ్యతల్లో ఎక్కడైనా అలసత్వం, నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నావా? నీకు ఖచ్చితంగా దీవెన రాకపోవడానికి కారణం ఇదే. ఏది నీకు అప్పగించాడో, ఏది దేవుడు నీ చేతిలో పెట్టాడో, యోసేపు చేతిలో పెట్టబడిన దాని విషయమై నమ్మకస్తునిగా ఉన్నాడు. కానీ అతని మీద ఎన్ని నిందలు పడినా, స్తోత్రం, ఎన్ని నిందలు పడినా, పడరాని నిందే పడినా జైలు అధికారి అతనిని నమ్మాడు. స్తోత్రం. హల్లెలూయా. నీ మీద ఎన్ని నిందలన్నా పడే,
అయినా యేసు వందలుగా మార్చగలడు. స్తోత్రం చెప్పండి. దేవుని కొరకు నమ్మకంగా బ్రతకగలిగిన ఏ వ్యక్తికైనా నిందలు వందలే. మన్నే నరవలేని నాలుగంట ఏదైనా మాట్లాడిదంట. ఏమండి, డబ్బు ఇవ్వాలంటే ఆలోచిస్తారు కానీ నాలుగుదేముందండి, ఏదైనా మాట్లాడచ్చు. ఎన్నైనా నిందలేయచ్చు, ఎన్ని అపవాదులైనా వేయచ్చు, ఎంత తృణీకారం చేత్కారాలైనా రావచ్చు. నిన్ను ఎంతమంది ఎన్ని మాటలు అనుకున్నా, ఎన్ని దూషించినా, అనుమానించినా, అవమానించినా, నీకుండవలసిన నిరీక్షణ యోసేపు పడిన నింద కంటే నా పెద్ద నిందలేం కాదు. ఒకవేళ అంతటితో సమానమైన నింద అయినా యోసేపును దీవించాడే, నన్ను కూడా దేవుడు దీవిస్తాడు. స్తోత్రం. నన్ను కూడా దీవిస్తాడు. ఎప్పుడు దీవిస్తాడు? చెరలో, బంధించబడిన స్థలంలో. అక్కడ కూడా చేతిలో తాళాలు వచ్చినాయి. ఎక్కడికి వెళ్ళిన లీడరేనండి యోసేపు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కాపుదల ఉన్నవాడికి, దేవుని తోడున్నవాడు, దేవుని సహాయాన్ని పొందేవాడు, దేవుని మీద ఆనుకుని ఆధారపడి నమ్మకంగా బ్రతికేవాడు ఎక్కడున్న లీడర్గానే ఉంటాడు, పైవానిగానే ఉంటాడు, తలగానే ఉంటాడు, ఇచ్చేవానిగానే ఉంటాడు. చెరలోకి వెళ్ళినా కానీ నమ్మకంగా ఉన్నాడండి. వరముల విషయంలో కూడా నమ్మకంగా ఉన్నాడు. నా బతుకే బస్ స్టాండ్ అయిపోయింది, మీ కళలకేం బావాలి చెప్పండి రా బాబు అన్నాడా? ఉదయాన్నే లేవగానే తనకు అప్పగించబడిన ఖైదీల్లో ఇద్దరు, పానదాయకుడు, భక్ష్యకారుడు, వాళ్ళిద్దరు విచారంగా ఉండడం చూసినప్పుడు వాళ్ళ విచారానికి కారణాన్ని కనుక్కున్నాడు. మాకు 2 కళలు వచ్చినాయ్యా, చెరొక్క కళ వచ్చిందయ్యా. ఆ కళలను బట్టి మేము విచారిస్తున్నామంటే, నా కళలే నెరవేరలేదు, మీ కళలు నేను చెబితే ఏం నెరవేరుతా అన్నయ్య, ఈ కళలన్నీ ఒట్టి బోటకం అన్నాడా? లేదు. దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి ఆయన చెప్పినటువంటి ఆ కళ ఇద్దరి విషయంలో నెరవేర్చబడింది. పానదాయకుని విషయంలో నెరవేర్చబడింది. అతడు తిరిగి మళ్ళీ రాజు సముఖంలో పనిచేసే వ్యక్తిగా మారాడు. భక్ష్యకారుని విషయంలో నెరవేర్చబడింది. అతడు ఉరి తీయబడ్డాడు. ఏమండి, అక్కడ 3 తీగలు కనపడతాయి. ఆయనకు వచ్చిన కళల్లో 3 రోజులు, 3 సంవత్సరాలు అనొచ్చు, 3 నెలలు అనొచ్చు, 3 గంటలు అనొచ్చు, 3 వారాలు అనొచ్చు, కానీ ఇవేం చెప్పలా, 3 రోజులు. స్తోత్రం చెప్పండి. 3 days. ఈ 3 రోజుల్లో రాజు దగ్గర నువ్వు పొందుకున్నటువంటి ఆ ఉద్యోగం నువ్వు ఇప్పుడు కోల్పోయావు చూడు, తిరిగి ఆ ఉద్యోగంలో నువ్వు పని చేస్తావని చెప్పాడు. ఊహించి చెప్పేది కాదు కళ, దేవుని జ్ఞానంతో చెప్పేది కళ భావం. దేవుని సన్నిధిలో అతను పండుకున్నటువంటి ఆత్మను బట్టి 3 దినములలో అని చెప్పిన మాట అతని జీవితంలో నెరవేర్చబడి 3 daysలో పానదాయకుని జీవితం మార్చబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. 3 దినములలో పానదాయకుని జీవితం మార్చబడింది. నీకు ఇవ్వబడిన వరం ఏంటి? ప్రవచన వరమా? నీకు ఇవ్వబడిన వరం ఏంటి? వాక్యం చదివే వరమా? నీకు ఇవ్వబడిన వరం ఏంటి? పాడే వరమా? నీకు ఇవ్వబడిన వరం ఏంటి? ఏ వరం ఇచ్చాడు దేవుడు? పరిచర్య చేసే వరమా? ఏది ఇచ్చాడు? చెరలో వేయబడ్డాను, కష్టాల్లో ఉన్నాను, నేనేం పరిచర్య చేస్తాను? హలో, విన్నారా? కొంతమంది చెప్పే సమాధానం, నువ్వు సాకులు చెప్పొచ్చు, కారణాలు చెప్పొచ్చు, కానీ నమ్మకత్వాన్ని కోల్పోతున్నావు అనేది మాత్రం 100కు 100% నిజం. సాకులు మనుషులు వింటారు, వాళ్ళకు కూడా అర్థమైపోయింది, కానీ దేవుడు వినడండి. నీ నమ్మకత్వాన్ని చూస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. మా నాన్న మానేమన్నాడన్నా, మా అమ్మ మానేమందన్నా. యోసేపు కంటే గొప్ప శ్రమలు వచ్చిందా నీకు? అతని చెరలో ఉండి వరాలను వాడుకుంటున్నాడు. నువ్వు కనీసం దేవుని కొరకు దేన్ని వదిలిపెట్టకుండా పరిచర్య చేద్దాం అనుకుంటున్నావా? నో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారండి, ఒక అమ్మ వచ్చి, ఒక తల్లి వచ్చి ఒక పాస్టర్ గారిని అడుగుతుందట, మీలాగా అమ్మ అబ్బాయి కూడా సేవ చేయాలండి. ఎవరిలాగా చేయాలి? మీలాగా చేయాలి. ఎవరో ఒక పాస్టర్ గారు మీలాగా సేవ చేయాలండి. వారానికి ఎంత కానుకలు వస్తాయండి మీకు? తర్వాత ప్రశ్న, వారానికి ఎంత కానుకలు వస్తాయండి? మా వాడు కూడా మీలాగా దీవించబడాలండి. సేవ చేయటం మంచి ఆలోచనే. ఆ తర్వాత వచ్చింది చూడు,
ఆ మాటే బాగోలా. స్తోత్రం, హల్లెలూయా. అంటే కొంతమంది ఆలోచన ఏంటంటే కానుకలు ఎక్కువ వస్తే సేవ బాగా జరిగినట్టు. స్తోత్రం. లేకపోతే అసలు సేవ చేసేదే దేనికోసం అంటే వాళ్ళ ఉద్దేశం సేవ చేసేదే దేనికోసం, కానుకల కోసం. హలో వినండి, మీ పిల్లల్ని కనుక పరిచర్యకి అప్పచెప్పాలనుకుంటే, మీరు నష్టపోయినా పర్వాలేదు, మా పిల్లలు పరిచర్యలో ఉండాలనుకుంటేనే ఈ సేవలో లేకపోతే పరిచర్యలో అది ఏ పైనైనా నిర్ణయించుకుంటే అప్పచెప్పండి. నష్టపోకుండా 6 నెలల పొలాల్లో ఉంటాం, 6 నెలల పరిచర్య చేస్తామంటే కుదరదు. నష్టపోకుండా మనం ఎవరికి ప్రతిఫలాన్ని ఇవ్వలేం. అతడు చెరలో ఉన్నాడు, వరములు వాడుకున్నాడు, నష్టాల్లో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, కన్నిటిలో ఉన్నాడు, తల్లిదండ్రులకు దూరమై ఉన్నాడు, నింద పడింది, గాయపడ్డాడు. అయినా వరముల విషయంలో అలసత్వం, అలక్ష్యం, నిర్లక్ష్యం, చిన్న చూపు చులకన భావం లేకుండా దేవుడిచ్చిన వరము, దేవుడి యొద్ద నుండి పొందుకున్న ఆత్మను నిర్లక్ష్యం చేయకుండా వరాలు వాడుకున్నాడు. కాబట్టి అతడు ఫరో ఎదుట నిలబడ్డాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వరములు వాడుకో, దేవుడు నిన్ను ఎవరు ఎదుటి నిలబెడతాడు తెలుసా? ప్రధానులతో, అధికారులతో. చిన్న చిన్నాటికే వాళ్ళ మీద వీళ్ళ మీద వంకలు పెట్టి సాకులు పెట్టి పరిచర్లు మానే మీ పరిచర్లు దేవునికి ఎంత ప్రీతికరంగా ఉన్నాయో ఆలోచించండి. నీ బాధ్యత సంఘంలో ఏముందో నీకు తెలుసా? ఒక వ్యక్తి ఒక పరిచర్య చేయకపోతే ఆ సంఘానికి ఎంత నష్టమో తెలుసా? ఒక బండికి స్టీరింగ్ అవసరం, బ్రేకు అవసరం, హార్న్ అవసరం, పెట్రోల్ అవసరం, ఇంజిన్ ఆయిల్ అవసరం, ప్రతిదీ అవసరమే. ఒక డ్రైవర్ ఉంటే సరిపోయిద్దా? అందులో పెట్రోల్ ఉండొద్దు? ఒక పెట్రోల్ ఉంటే సరిపోయిద్దా? చక్రాల గాలి ఉండొద్దు? అంటే ఒక కారు నడవటంలో పర్ఫెక్షన్ ఎలా ఉండాలో, పరిపూర్ణత ఎలా ఉండాలో, ఒక పరిచర్య వేగవంతంగా వెళ్ళాలి, దేవుని కొరకు పని చేయాలి, ఒక వైరాగ్యంతో సాగిపోవాలంటే ప్రతి పరిచారకుడు నమ్మదగిన వ్యక్తిగా ఉండాలి. స్తోత్రం, స్తోత్రం. ఊడ్చేవాళ్ళైనా, చాపలేసేవాళ్ళైనా, సౌండ్ సిస్టమ్ పెట్టేవాళ్ళైనా, కెమెరా ఆపరేట్ చేసేవాళ్ళైనా, బలిపీఠం మీద పరిచర్య చేసేవాళ్ళైనా, ఎవరైనా మీ పరిచర్యలో మీ నమ్మకత్వాన్ని కోల్పోతే నేను ఒక మాట చెప్పగలను, నీ స్థానంలో ఇంకొకడు వస్తాడు, అది మాత్రం ఖచ్చితం. నీ స్థానంలో ఇంకొకడు వస్తాడు, కానీ నీ నమ్మకత్వాన్ని కోల్పోతే నువ్వు ప్రధానులతో నిలబడాల్సినటువంటి ఆ స్థానం, ఆ స్థాయి, ఆ ఆశీర్వాదం ఖచ్చితంగా కోల్పోతావు. శ్రమలైనా, కష్టాలైనా, నిందలైనా, నిరీక్షణ లేని పరిస్థితులైనా నువ్వు దేవుని కొరకు నిలబడు. నిన్ను దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడు ఒక్కసారి, ఇప్పుడు కాకపోయినా కొన్ని సంవత్సరాలకైనా నీకు అర్థమైంది. స్తోత్రం, స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్ని పరిస్థితుల్లో వచ్చినా నిలబడాలి. యాకోబు తన పత్రికలో రాస్తున్నాడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై జీవ కిరీటాన్ని పొందుతాడు. శోధన సహించటం, వచ్చి రాగానే వెళ్ళిపోతే అది శోధన భరించడం ఎట్లయిద్ది? నేనంటాను, శోధనలోనికి వెళ్ళకూడదు, కానీ శోధనను భరించాలి. స్తోత్రం. దినదినము ఆమె పాపానికి ప్రేరేపిస్తుంది, కానీ అతడు అక్కడే ఉన్నాడు. ఎక్కడున్నాడు? పోతిఫర్ ఇంటిని వదిలిపెట్టేలా, బాధ్యతలు వదిలిపెట్టేలా అక్కడే ఉన్నాడు. ఇంట్లో నుంచి పారిపోయాడు, కానీ బాధ్యతల నుంచి పారిపోలేదే. ఈరోజు నీకు శోధన వస్తుందని ఒక బాధ్యతను తప్పించుకుంటున్నావా? అక్కడ కూడా ఇంకొక శోధన వస్తుంది. ఎక్కడ వచ్చిన శోధన కాకపోయినా ఇంకొకటి రావచ్చు. నువ్వు రూట్లు మార్చుకున్నా, ప్రదేశాలు మార్చుకున్నా, ప్రాంతాలు మార్చుకున్నా, నువ్వు జీవించే మనుషులను మార్చుకున్నా, నీకు శోధన ఏదో ఒక రూపంలో వచ్చింది, ఖచ్చితంగా వచ్చింది. నీకు శోధన ఎక్కడ వచ్చినా అక్కడ నిలబడగలిగితే, ఆ శోధనకు లొంగకుండా నిలబడగలిగితే నీకు ఖచ్చితంగా దేవుడు కిరీటాన్ని సిద్ధం చేస్తాడు. స్తోత్రం చెప్పండి. శోధనకు నిలవాలి. యోసేపు చెరలో వేయబడిన ఒక శోధన. నిలబడ్డాడు. ఎంతకాలం నిలబడ్డాడో తెలుసా? ఫరో ఎదుట నిలబడేంత వరకు నిలబడ్డాడు. స్తోత్రం.
దేవుడు నమ్మదగిన వాడండి. నిన్ను చూస్తున్నవాడు, నువ్వు భరిస్తున్న శోధనలు చూస్తున్నవాడు, నీ ఇబ్బందులు చూస్తున్నవాడు, నువ్వు కారుస్తున్న కన్నీరు చూస్తున్నవాడు, నీ వేదన చూస్తున్నవాడు, నీ లేమిని చూస్తున్నవాడు, నీ నిందను చూస్తున్నవాడు, నీ బాధను చూస్తున్నవాడు. ఆయన చూచుచున్న దేవుడు. హాగరు ఆయనకి పెట్టిన పేరు ఏంటంటే, నీవు చూచుచున్న దేవుడవయ్యా. స్తోత్రం. యోసేపు చెరలో ఉండడాన్ని దేవుడు చూస్తున్నాడు. నువ్వు బాధల్లో ఉండడం దేవుడు చూస్తున్నాడు. ఆయన నీ శ్రమను ఎరిగిన వాడై ఉన్నాడు. నువ్వు ఎలాంటి శోధనలు కూడా వెళుతున్నావో ఆ శోధనలో ఆయన ఉన్నాడు, నీతో ఉన్నాడు. దేవునితో స్థిరంగా ఉండాలి. శోధనలు వచ్చినాయని పేతురు పారిపోలేదా? శిష్యులు పారిపోలేదా? చివరిలో నమ్మకత్వాన్ని కోల్పోలేదా? చిన్న ఒక నిర్ణయం మారిందని, ప్రదేశం మారుతుందని అత్తతో వెళ్లకుండా ఓర్ఫా జారిపోలేదా? మరి రూత్ ఎక్కడుంది? ఓర్ఫా ఎక్కడుంది? ఓర్ఫా చరిత్రను తిరిగి ప్రస్తావించలేదు దేవుడు. రూతు చరిత్రను శిఖరాగ్రాల మీద నిలబెట్టాడు. కారణం ఏంటో తెలుసా? ఆమె శోధనకు నిలిచింది. స్తోత్రం. శోధనకు నిలిచింది. అత్త కొరకు కష్టపడింది. ఒక యవనురాలు అయ్యుండి ఫ్యాషన్లో పోలేదండి, స్టైల్గా ఉండడానికి ఇష్టపడలేదండి. నేను పరిగెరుకుంటే ఇది అసహ్యమైన కార్యమే. ఇశ్రాయేలులో బహుభేదలు వచ్చినప్పుడు పరిగెను వదులుతారు. ఎంతో భేదలైతే కానీ ఆ పరిగి వేరుకోరు. ఆ పరిగి ఏరుకునేటప్పుడు ఎవరు కూడా వాళ్ళని అభ్యంతరపరచకూడదు. అంటే ఆ పరిగి వేరుకునే వ్యక్తులు ఎవరయ్యా అంటే అత్యంత దారుణాతి దారుణమైన స్థితిగతుల్లో ఉన్నవాళ్ళు తప్ప ఎవరు పరిగెరుకోరు. రూతు ఒక యవనస్తురాలయ్యుండి సిగ్గుపడలేదండి. తను చేసే పనిని బట్టి, తనకు అప్పగించబడిన చెర వంటి అనుభవాన్ని బట్టి ఆ చెరలో కూడా ఆమె దానిని సిగ్గుతో తల ఉంచుకోలేదు, కానీ నమ్మకంగా అత్త కొరకు పనిచేసింది. దేవుడు చూస్తున్నాడు. ఏ పొలంలో పరిగెరుకుందో ఆ పొలాన్ని ఆమెకు రాసిచ్చాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. అవర్ గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్. నువ్వు నమ్మదగిన వాడివి కాదు, నేను నమ్మదగిన వాడిని కాదు, కానీ మనల్ని నమ్మిన దేవుడు ఆయన నమ్మకస్తుడు. నీ నమ్మకత్వాన్ని బట్టి పని చేస్తాడు. ఎందుకు నీ జీవితంలో అద్భుతాలు జరగట్లా? ఎందుకు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటుంది? ఎందుకు నీ దేవుని సన్నిధిలో వాడబడట్లా? దెర్ ఇస్ నో ఫెయిత్ఫుల్నెస్ ఇన్ యూ. నీ జీవితంలో నమ్మకత్వాన్ని కోల్పోయావు నువ్వు. రూతులాగా రా, సిగ్గుపడద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమంది పరిచర్య మానడానికి, లేకపోతే పరిచర్య సరిగ్గా చేయబడడానికి నాకు చెప్పిన కారణాలు, నాకు తెలిసిన కారణాలు ఏంటంటే, పరిచర్య చేసే వ్యక్తుల్ని ఒక వెర్రి వారిగా చూస్తున్నారన్న, ఒక చేతగాని వారిగా చూస్తున్నారన్న, ఒక వింతగా చూస్తున్నారన్న, నవ్వుల పాలుగా ఉన్నట్లుగా ఉందన్న. ఒకటే చెప్తున్నా, పరిగె ఏరుకుంది, సిగ్గుపడలేదు, వాళ్ళని వీళ్ళని చూసుకొని ఇబ్బంది పడలేదు, కృంగిపోలేదు. ఆమె పని ఆమె నమ్మకంగా చేసుకుంది, ఎవరిని పట్టించుకోలేదు. సంఘంలో నీకు అప్పగించబడిన పరిచర్య ఏదైనా నవ్వని, స్తోత్రం చెప్పండి, నవ్విన నాపచేయనే పండిద్ది అంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నాపచేయన అంటే ఏంటి తెలుసా? నాపచేయనంటే తెలుసా మీకు? చేలో అసలు సారవంతమైన భూమి ఉండదు, అన్ని నాపరాళ్లే. విత్తనం వేస్తే అది మొలకెత్తిద్ది అనే విశ్వాసం ఎవరికి లేదు. ఆ చేనును చూసి పోయేవాడు వచ్చేవాడు అందరు నావటం, ఇది ఫలించిద్దంటరా. 1 సంవత్సరం పండ్ల, 2వ సంవత్సరం పండ్ల, 3వ సంవత్సరం ఆ నాపరాళ్ళు కలిగిన వాటిలోనే దేవుడు మొక్కలు మొలకెత్తించాడు. అంటే నవ్విన నాప నువ్వు పండటం అంటే అర్థం ఏంటో తెలుసా? నిన్నెవ్వరు చూసి నవ్వారో వాళ్ళ మధ్యలోనే ఫలిస్తావు. స్తోత్రం. నవ్వని బైబిల్లో ఆశీర్వదించబడిన ప్రతి ఒక్కరు కూడా నవ్వుల పాలైన వాళ్ళే. స్తోత్రం చెప్పండి. నవ్వనియండి. యోసేపు వాళ్ళంత దూరాన్ని వస్తూ ఉంటే అన్నలు అపహాస్యం చేయలేదా? నవ్వలేదా? కలలు కనేవాడు వస్తున్నాడని చులకనగా మాట్లాడలేదా? నవ్వనియండి. ఏం పోయింది? నవ్వుకోనండి, వాళ్ళు పళ్ళే బయటపడతాయి. నువ్వు పరిచర్య చేసినంత మాత్రాన ఇతరులు నవ్వారనుకోండి, వాడు గొప్పోడా నువ్వు గొప్పోడా? చెప్పండి నాకు. పరిచర్య చేసేవాడు గొప్పోడా? పరిచర్య చేసేవాడిని చూసి నవ్వేవాడు గొప్పోడా? ఎవడు గొప్పోడు? చేసేవాడే గొప్పోడు. నవ్వనేయండి. నవ్వే వాళ్ళకి నవ్వడం ఒకటే పని, కానీ దేవుని సన్నిధిలో తగ్గించుకున్న వాడికి అతడు ఆశీర్వదించబడతాడు. స్తోత్రం చెప్పండి. తన నోట్లో వెటకారపు నవ్వులు ఉండవు. ఏ నవ్వులు ఉంటాయో తెలుసా? యెహోవా చేత విమోచించబడిన వారి తలల మీద నిత్యానందం ఉంటుంది, వారి నోళ్లల్లో నిత్య సంతోషం ఉంటుంది, వారి నోళ్లల్లో నవ్వు పుట్టిస్తాడు దేవుడు. హల్లెలూయా.
నవ్వనియండి. నీ స్థితి చూసి నవ్వుతున్నారా? నువ్వు చేసే ఆ చిన్న పని నమ్మకంగా చేసుకో. స్తోత్రం. దొంగతనం చేయలేదే, కష్టపడుతున్నావు, ఆ చిన్న పని నమ్మకంగా చేసుకో. ఆ చిన్న ఉద్యోగాన్ని నమ్మకంగా చేసుకో. సంఘంలో నీకు అప్పగించబడిన పరిచయం నమ్మకంగా చేసుకో. నమ్మకం 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 నమ్మకంగా చేసుకుంటా పో. నవ్వే వాళ్ళ ఎదుటనే వాళ్ళ నోళ్ళను మూపించగలడు. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. నీకు అప్పగించబడిన దేని విషయమైనా యోసేపు వలె నమ్మకత్వంగా ఉండడం ప్రారంభిస్తే, నవ్విన అన్నలే వచ్చి, బాబు మా దేశంలో కరువు, అల్లాడిపోతున్నాం, డబ్బులు కూడా తీసుకొచ్చారు ఆయన, కొంచెం ధాన్యం ఇవ్వా. నవ్వినోళ్ళనే చేతులు కట్టుకునేటట్లు చేశాడు. నవ్వినోళ్ళనే సమీపించేటట్లు చేశాడు. నవ్వినోళ్ళనే తల ఉంచేటట్లు చేశాడు. నవ్వినోళ్ళనే మోకరించేటట్లు చేశాడు. నవ్వినోళ్ళనే రిక్వెస్ట్ చేసుకునే పరిస్థితి తీసుకొచ్చాడు. నవ్వినోళ్ళనే బ్రతిమలాడుకునే పరిస్థితి. నవ్వినోళ్ళకి యోసేపు పెట్టాడు, ఇచ్చాడు, దీవెనగా మారాడు. ప్రియులరా, నీ జీవితంలో ఇతరులు నవ్వుతున్నారని ఎప్పుడు ఏడవద్దు. వాళ్ళు నవ్వుతున్నారని కృంగిపోవద్దు. నవ్వని శారా తనను తాను చూసుకొని నవ్వుకుంది. నా స్థితి మారిందంటవా? నిన్ను చూసి నువ్వు నవ్వుకుంటున్నావేమో. నీ స్థితిని, శారా జీవితాన్ని మార్చిన దేవుడు నీ స్థితిని మారుస్తాడు. హల్లెలూయా. నేను ఇప్పుడు ఫలిస్తానా? నేను గొడ్రాలనే ఇక అనుకుంటున్నావేమో. శారాయిని శారాగా మార్చిన దేవుడు, అబ్రాహామును అబ్రాహాముగా మార్చిన దేవుడు, అన్నను ఫలములతో నింపిన దేవుడు నిన్ను కూడా నిశ్చయముగా నింపగలడు. స్తోత్రం. ఎండిన కర్ర వంటి జీవములేని నా జీవితం చిగురింపచేసి పుష్పింపజేసి ఫలములతో నింపినావే. ఎండిన కర్రలను కూడా దేవుడు ఏం చేస్తాడు? చిగురింపజేస్తాడు, పుష్పింపజేస్తాడు, ఫలింపజేస్తాడు. భయపడద్దు. యోసేపు అప్పగించబడిన ప్రతి దాన్ని ప్రతికూలతలోనూ, అనుకూలతలోనూ, చెరలోనూ, ఇంట్లోనూ, అన్ని స్థలాల్లో నమ్మకంగా వాడుకున్నాడు. కాబట్టి తనను అన్ని స్థలాల్లో దేవుడు దీవించాడు, హెచ్చించాడు, ఫరో ఎదుట నిలబెట్టాడు. ఫరో అంటున్నాడు కదా, ఫరోకి కలభావం చెబుతున్నాడండి. ఎవరైనా జ్ఞానవంతుని చూసుకొని పెట్టుకోండి, ఎవరైనా వివేకం కలిగిన మనుష్యుని పెట్టుకోండి, ఈ పనికి ఎవరినైనా అప్పగించండి అంటే, ఇతని వంటి ఆత్మ కలిగిన వాడు, ఇతని వంటి వివేచన కలిగిన వాడు, ఇతటి వంటి జ్ఞానం కలిగిన వాడు ఐగుప్తులోనే నాకు కనబట్టలేదే అని తన పక్కనున్న వాళ్ళతో అన్నాడు. లేదు లేదు, ఎవరినో పెట్టుకోవడం ఎందుకు, ఈ కలభావం చెప్పిన నీవే దీనికి సమర్థుడివి. ఫరో రెండవ రథం ఎక్కించాడు, ఫరో ఉంగరము తొడిగించాడు. యోసేపు వస్తుంటే అందరూ కూడా యోసేపు వస్తున్నాడు అని వందనాలు చేస్తున్నారు. ఏమండి, ఒక వ్యక్తి జీవితాన్ని ఇంత విప్లవాత్మకంగా 14 సంవత్సరాల్లో మార్చివేయటువంటి మామూలు విషయమా? బానిసగా వెళ్ళిన వాడు, నమ్మకంగా బాధ్యతలు అప్పగించిన వాడు, అప్పగించబడిన వాడు చివరికి ఏమయ్యాడు తెలుసా? ఫరో తర్వాత ఫరో. సాధారణమైన విషయమా? ఒక అన్య దేశంలో ఒక అన్యుడు హెచ్చించబడడం, గణపరచబడడం, పొరుగురులోనే ఒక వ్యక్తిని సరిగ్గా గుర్తించరే, అలాంటిది పొరుగు దేశంలో, భయంకరమైన ఐగుప్తు దేశంలో ఒక యోసేపు గుర్తించబడడం, శ్లాఘించబడడం, ఒక అత్యున్నతమైనటువంటి అధికారాన్ని కలిగి ఉండడం సాధ్యమా? దేనివల్ల సాధ్యమవుతుంది? దేవుని కృప. దేవుడు నీకు తోడై ఉంటే అన్ని స్థలాల్లో, అన్ని సమయాల్లో నిన్ను సమయోచితంగా హెచ్చించుకుంటూ పోతాడు. ఇంకొక మాట నేను జస్ట్ జ్ఞాపకం చేసి ముగిస్తాను. యోసేపు అప్పగించబడిన దానిని నమ్మకంగా చేశాడు. ఇంకొక విషయం తెలుసా? తనకు అప్పగించబడ వాటిని కనీసం ముట్టుకోలేదు. ఎవరి విషయంలో జరిగింది అది? పోతీఫర్ భార్య, అమ్మా అన్నీ నాకు అప్పగించాడు, నిన్ను తప్ప. నీకు విరోధంగా నేను పాపాన్ని చేయలేను, నా దేవుడికి విరోధంగా నేను పాపం చేయలేను, పాపాన్ని మూట కట్టుకోలేను, నీతో నేను పాపం చేయలేను. దినము శోధిస్తుందట. కనీసం ఆమెతో ఉండడానికైనాను ఇష్టపడలేదు.
పాపం చేయకపోతే చేయిపోయానులే, కనీసం మాట్లాడదాంలే అనుకోలే, పక్కన కూర్చుందాంలే అనుకోలే, కనీసం ఉండడానికి కూడా ఇష్టపడలేదు. ఒకదినా నా పని వాళ్ళు ఎవ్వరు లేరు ఇంట్లో, ఒక్కడే ఉన్నాడు యోసేపు, ఒక్కతే ఉంది. అయినను అతనికి ఆ తలంపు రాలేదు. కారణం ఏంటో తెలుసా? తనకు అప్పగించబడిన దాని విషయంలో ఎంత నమ్మకంగా ఉన్నాడో, తనకు అప్పగించబడని వాటి విషయంలో కూడా అంతే నమ్మకంగా ఉన్నాడు. కనీసం తాకలేదు, ముట్టుకోలేదు, సరిగా ప్రేమగా కూడా మాట్లాడలేదు. ఎందుకో తెలుసా? దేవుడు తనను దీవించాలంటే అప్పగించబడని వాటిని ముట్టుకోకూడదు. స్తోత్రం. ఈరోజు మనం చేసే పని ఏంటి తెలుసా? మనకి కాని పనులేమో మనం పూసుకుంటాం, రాసుకుంటాం. దేవుడు చేయమన్నది చేయం, అందుకే ఫెయిల్ అయిపోతున్నాం. దేవుడు నీకేం అప్పగించాడో దేవుని యొద్ద నుండి పొందు. దేవుడు నీకేం అప్పగించలేదో దేవుని ఆలోచన తీసుకో. నిశ్చయంగా యోసేపు వలె నిన్ను నన్ను దేవుడు దీవిస్తాడు. ప్రార్థన చేద్దాం.